అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈజ్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు ఇలా ఉంటాయి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి. సో ఆల్రెడీ మనం ఒక ఆపరేటర్తో మనం వర్క్ చేస్తున్నాం. సో ఒకసారి చూద్దాం. ఇంట్ x, y, ఓకే, x ఈక్వల్ టు 10 అని అంటున్నాం. సో ఇక్కడ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అనొచ్చు. ఈ ఈక్వల్ టు అనేది ఏంటంటే రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ప్రింట్ఎఫ్ ఓకే %d ఇంటీజర్ యాక్సెస్ స్పెసిఫైర్ x. ఓకే, సో అలాగే మనకి y ఉంది కదా, y వాల్యూ కూడా మనం ఒక వాల్యూ అసైన్ చేద్దాం 11. అలాగే ప్రింట్ఎఫ్ %d ఓకే y x, y ఈ రెండు ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఎక్స్కి 10 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం, వైకి 11 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఆ రెండింటిని మనం అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. సో ఎక్స్ అనేది 10, వై అనేది 11. సో ఇది ఈక్వల్ టు ఆపరేటర్. ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, ఫస్ట్ వచ్చి ఈక్వల్ టు ఆపరేటర్ మీద వర్క్ చేసాం. తర్వాత ఏం చేద్దాం అంటే ప్లస్ ఈక్వల్ టు చూద్దాం. సో ప్లస్ ఈక్వల్ టు చూస్తే కనుక ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా ఇంట్ అని స్టార్ట్ చేద్దాం. ఇంట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం, ఎక్స్ అని డిక్లేర్ చేద్దాం. ఓకే, ఎక్స్. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఒక వాల్యూని అసైన్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు 10 + 5 అని ఇస్తాను. ఓకే, అంటే 10 + 5 15 అనేది నాకు వస్తుంది ఎక్స్లోకి ఇప్పుడు. ఓకేనా, దాన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, %d x. ఓకే, తీసేద్దాం, లేదా అంటే ఇలా కామెంట్ పెడదాం. కామెంట్ పెడితే ఈ లైన్ ఆఫ్ కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. కంపైల్ అండ్ రన్. యా, సో ఎక్స్ అనే వాల్యూ ఇప్పుడు 15 అయింది. రైట్. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఈ 10 + 5 అనేది 15, ఈ 15 అనేది ఎక్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 10 అని ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 20 అని వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 జరుగుతుంది. ఎలాగా? ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 10 అంటే దాని అర్థం ఇదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ అని అర్థం. ఈ ప్లస్ మీనింగ్ ఏంటంటే ఎక్స్ ప్లస్. ఓకే, ఆ ఎక్స్లో ఎంత ఉందో వాల్యూ, ఆ వాల్యూ ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూతో యాడ్ అవుతున్నట్టు, అది దాని అర్థం. ఓకే, ఇది ప్లస్ ఈక్వల్ టు దాని అర్థం. ఓకే, సో ఇక్కడ 10 + 10 అవుతుంది. అలాగే మైనస్ చూద్దాం. ఓకే, ఇంతకుముందు ప్రాంప్ట్ అలాగే ఉండిపోయింది. ఓకే, మైనస్, కంపైల్ అండ్ రన్. 0, ఎందుకంటే 10 - 10 0, 5. ఓకే, ఇప్పుడు నేను 5 ఇస్తాను ఇక్కడ. x - 5 అంటే ఇక్కడ ఎంత రావాలి? ఇక్కడ x - 5 అని రావాలి. అంటే ఇప్పుడు ఎక్స్లో ఎంత ఉంది? 10 ఉంది. 10 - 5 5 రావాలి. లెట్ us చెక్. సో మనకి 5 వచ్చింది. ఓకే, అలాగే ఇక్కడ 12 అని ఇచ్చామనుకోండి, అంటే x - 12 అంటే ఎంత రావాలి? -2 రావాలి. అవునా? 10 - 12 అంటే -2 కదా, -2 వచ్చింది. సో దిస్ ఈజ్ మైనస్ ఈక్వల్ టు ఆపరేటర్. అలాగే స్టార్ అంటే మల్టిప్లికేషన్. స్టార్ ఈక్వల్ టు, ఓకే, 2 అని ఇస్తే అంటే స్టార్ ఈక్వల్ టు అంటే ఎక్స్ స్టార్ 2 అని దీని అర్థం. అంటే ఏంటి? 10 × 2
అంటే 20. Let us check this. 20 being output. Right. అలాగే 3 అంటే 10 into 3. Okay. Let's check this. 30. ఇది స్టార్ ఈక్వల్ టు. అలాగే డివైడ్ 5 చేద్దాం. అంటే 10/5 కదా. అంటే చూద్దాం వాల్యూ 2 రావాలి కదా. 2 వచ్చింది. 5 2s are 10. రైట్. అది డివిజన్. తర్వాత mod ఈక్వల్ టు 5. సో ఇవే వాల్యూస్ ఇస్తాం. సో ఇది చూసుకుంటే 0 రావాలి. సో 0 కదా. సో రిమైండర్ మనకి 0 కాబట్టి 0 వచ్చింది. అలాగే మరికొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. యాంపర్సండ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇది కొంచెం అడ్వాన్స్డ్. ఇది కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తాను వీటి గురించి. అలాగే పైప్ ఆపరేటర్ ఉంటుంది. పైప్ ఈక్వల్ టు అని ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే క్యాప్, అంటే క్యాప్ ఈక్వల్ టు. అలాగే డబుల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. అలాగే డబుల్ లెస్ దాన్ ఈక్వల్ టు. సో ఇవన్నీ నేను కమింగ్ క్లాసెస్లో నేను చెప్తాను. కొంచెం ఇవి ఇన్డెప్త్ అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి నేను కొంచెం ఇన్డెప్త్గా నేను చెప్పేటప్పుడు చెప్తాను.